ప్రభాకర్ రావు వితండవాదం ముందుంది అసలు సినిమా అంటూ చూస్తాం. ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, నీకు సంబంధం లేదా ఈడియట్? ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుడు మరి వాడిని ఈడియట్ అనకపోతే ఏమనాలి? ఎంతమంది జీవితాలు రోడ్డు పడేసిండు ఈ దుర్మార్గుడు. వీడు కేసీఆర్ దుర్మార్గులు ఇద్దరు కలిసి ఎంతమంది జీవితాలు రోడ్డు పడేసిండు. ఎంతమంది ఆడోళ్ళ ఫోన్లను ట్యాప్ చేసింటారా నాయన? సిగ్గు శరం లేని జీవితం. నీ బిడ్డకో నీ కొడుకో ఎవడ నింటే ఏంది పరిస్థితి? నీదో బతుకు, నీదో కథ. హార్డ్ డిస్క్ల ధ్వంసం నాకు తెలియదు, నేను రాజీనామా చేసాక అది జరిగింది. నీ రాజీనామా చేసాక నువ్వే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు కదా, వాళ్ళకి సిగ్గుండాలి. నా ఆదేశాలు అటు ఆధారాలున్నాయా? అసలు వీడిని ఏం చేయాలి తెలుసా? పెద్ద ఎత్తున దిశ ఒక అమ్మాయి రేప్ అయినప్పుడు కొంతమందిని ఎన్కౌంటర్ చేసాడు. ఎవరి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేశాడు. అట్లా వీడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే హీరోయిన్లో ఫోన్లు విన్నాడు, చాలామంది ఫోన్లో విన్నాడు. ఈవెన్ ఇంకొక సంచలన విషయం చెప్తా ఉన్నాను మిత్రులారా, కేసీఆర్ కూతురు కవిత ఫోన్లు, అదేవిధంగా కవిత భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట వీళ్ళు. ఇంత దుర్మార్గులు వీళ్ళు. కవిత ఫోన్లు, కవిత భర్త ఫోన్లు, వీళ్ళ ఫోన్లు కూడా విన్నారట వీళ్ళు. ఎంత దుర్మార్గం ఇది. మరి వీళ్ళని ఏం చేయాలి? బహిరంగ ఉరి తీయాలి కదా, బహిరంగ వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి కదా. ఇట్లాంటి దుర్మార్గులు ఎందుకు ఉంచాలి మనం? పోలీస్ ఆఫీసర్ అయితే వీడు తోపాయమన్నా? నేను చెప్తాను కదా, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిరు, ఇటు మంత్రుల ఫోన్లు, మంత్రుల భార్యల ఫోన్లు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు, కవిత ఫోను, కవిత భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని హరీష్ రావు భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. హరీష్ రావు భార్య ఫోన్లు, హరీష్ రావుకు సంబంధించిన దగ్గర వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఎంత దుర్మార్గం ఇది. సో రివ్యూ కమిటీలో నేను సభ్యుడిని కాదు. సిట్ సహనానికి పరీక్ష పెట్టిన ప్రభాకర్ రావు 8 గంటల పాటు కొనసాగిన విచారణ. స్వయంగా ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ అనారోగ్యం కారణంగానే అమెరికా వెళ్ళని స్పష్టం. 11 మరోసారి రావాలని ఆదేశాలు. ఈ సిట్ సహనానికి పరీక్ష పెట్టిన ప్రభాకర్ రావు రివ్యూ కమిటీలో కూడా నేను సభ్యుడిని కాదు అంటూ డైరెక్ట్గా ఉన్నతాధికారుల మీదకే తోసేసిండు వీడు. అసలు వీని ఆధ్వర్యంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ కదా. డీజీపీ కూడా తెలియదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా వీడు ట్యాప్ చేసి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిన విషయం తెలియదు. అందరు నామమాత్రంగా ఉన్నారు. అంత దుర్మార్గుడు వీడు, వీని టీం అంతా కూడా. మరి వీడిని ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు దయచేసి వీన్ని వదలొద్దు. ఖచ్చితంగా వీనికి తగిన శాస్తి జరగాలి. తగిన శాస్తి జరగకపోతే ఖచ్చితంగా మీ పైన కూడా అనుమానాలు వెలువెత్తిన విషయంలో గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. పోలీస్ డిపార్ట్మెంటు వీడు పోలీస్ అని చెప్పేసి, మాజీ పోలీస్ అని చెప్పేసి మీరు దయచేసి కనికరం చూపండి. ఇలాంటి దుర్మార్గులు అని నాకు తెలిసి పోలీస్ విచారణ జరుగుతుంది కాబట్టి వీడిని అంతగా ఎంక్వైరీ చేయరేమో అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. వీడు ఈ సమాధానం, నేను రివ్యూ కమిటీలో కూడా నేను సబ్మిట్ కాదని చెప్పి సమాధానం చెప్పడానికి అమెరికా నుంచి వచ్చిండు. మరి అమెరికాలో 11 నెలలుగా అమెరికాలో ఏం చేస్తున్నారా? ఇడియట్, దుర్మార్గుడా, సిగ్గు శరం లేదురా నీకు? నీ భార్య ఫోన్లో, నీ బిడ్డ ఫోన్లో, నీ మనరాల ఫోన్లో, నీ అల్లుల ఫోన్లో, నీ కొడుకుల ఫోన్లో ట్యాప్ చేస్తే నీకు తెలుస్తుంది. వాళ్ళని పిలిచి గుంజుకొచ్చి గల్లా బట్టి గుంజుకొచ్చి కొడితే తెలుస్తుంది రా ఇడియట్, దుర్మార్గుడా. ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తారా? పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీన్ని వదలొద్దు అని చెప్పేసి కూడా అంటా ఉన్నాను. వదలొద్దు ఈ దుర్మార్గుని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సోమవారం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. వెస్ట్ డోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదని సమాచారం. ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తూ వితండవాదం చేసినట్టు తెలుస్తోంది. వితండవాదం చేస్తున్నట. 4 సర్వాక నాట ఎందుకు చూస్తారని నాకు అర్థం కాదు. పోలీసులు 4 జరితే ఎందుకు ఎప్పుడు ఆ ముసలోడు నన్ను పెట్టండి వాడిని మెత్తగా దన్నేటువంటి వాడిని అయితే ఎందుకు ఎప్పుడో చేస్తోండి. పోలీసులకు ఒక రూల్ ఉంటుందా? వీడు మాజీ పోలీసు కాబట్టి వీడిని ఏమన్నారా? వేరేటోళ్ళు మాత్రం ఇష్టం వచ్చి తిడతారా? బరాబర్ వీని గుంజి గల్లా బట్టి గుంజుకొచ్చి తన్ని నిజం చెప్పి వీనితోటి తప్పేమీ లేదు. అయితే తొలి దఫాలో హార్డ్ డిస్క్ల విధ్వంసం గురించే ప్రశ్నించగా రానున్న రోజుల్లో ప్రభాకర్ రావు
అసలు సినిమా ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతో చేశారా గత అసెంబ్లీ ఎన్నిక? అసలు బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ గురించి ఎందుకు చెప్తాడు? ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ కేటీఆర్ మొన్న పోయిండు అమెరికాకు పోయి వీడిని కలిసిండు అనేది సమాచారం, మనకి వస్తున్న సమాచారం. మరి అందులో ఎంతవరకు నిజమో ఎంతవరకు ఉందో మనకు తెలియదు. కలిసి అన్ని స్క్రిప్ట్ అంతా ఇచ్చేసి మంచి గట్టి డీల్ 500 కోట్ల 1000 కోట్ల డీల్ గట్టిగా జరిగిందని తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. బట్ చాలామంది చర్చ, రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ అది. సో ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన కొన్నాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వెలుగు చూసింది. దీనిపై మొదట పంజాగుట్ట స్టేషన్లో కేసులు నమోదు కాగా ఆ తర్వాత వాటిని సిట్టుకు బదిలీ చేశారు. మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షాలకు చెందిన కీలక నాయకులు, వారి బంధుమిత్రులు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, చివరికి జడ్జిల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ కీలక నాయకులు పోటీ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి మరీ ఈ వ్యవహారం నడిపించారు. ఈ విషయాలు స్వేచ్ఛ బయటపెట్టింది. అయిపోయినవరా పక్కలు కేసీఆర్ ఫ్యామిలీకి పక్కలు కూడా అయిపోతుంది. ఫోన్లో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లు తీసుకొచ్చి అలా పక్కల వండబెట్టరా, అదే కదా నీ బతుకంతా కూడా. ప్రభాకర్ రావు సూచనల మేరకే ఆ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణరావులను విచారించినప్పుడు ప్రభాకర్ రావు సూచనల మేరకే పనిచేసినట్టు చెప్పారు. దాంతో ప్రభాకర్ రావు విచారిస్తే సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు కాగానే అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు తప్పించుకోలేని పరిస్థితి కల్పించి భారత్కు రప్పించారు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో తిరిగి వచ్చిన ఆయన సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 2వ అంతస్తులోని సిట్ ఆఫీస్కి వచ్చారు. ఉదయం 11:30 గంటల పాటు, అంటే దాదాపు 8 గంటల పాటు విచారణ జరగగా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న తనకు పై అధికారులు ఉన్నారని చెప్పినట్టు తెలిసింది. తాను చేసిన ప్రతి పని గురించి వారికి పూర్తిగా తెలుసని అన్నట్టు సమాచారం. 4000కు పైగా ఫోన్లను ట్యాప్ చేసిన విషయంపై ప్రశ్నించగా ఎన్ని నెంబర్లు అన్న లెక్క తనకు తెలియని చెప్పినట్టు. ఎన్ని నెంబర్ లెక్క నీకు తెలియదారా ఇడియట్? అసలు 4000 కాదు, కొన్ని లక్షల ఫోన్లు ట్యాప్ చేసి దుర్మార్గుడు. సో ట్యాప్ చేసే విషయంపై ప్రశ్నగా ఎన్ని నెంబర్లు అన్న లెక్క తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. ఆ ఫోన్ నెంబర్లు ఎవరైనా కూడా తెలియదని అన్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్పై రివ్యూ కమిటీ ఉంటుందని, దాంట్లో తాను సభ్యుడి కాదని చెప్పినట్టు తెలియవచ్చింది. ఇక ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన సంగతి కూడా తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. సో కేసులు నమోదు కాగానే అమెరికా ఎందుకు పారిపోయారన్న ప్రశ్నకు ఆరోగ్య సమస్య కారణంగానే వెళ్ళాను తప్పితే కేసులు నమోదయ్యాయని పోలేదని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ఎదుట పెట్టి ప్రశ్నించిన ప్రభాకర్ రావు తాను చెప్పాలకు చెప్పినట్టు తెలిసింది. దీంతో సూత్రధారులు ఎవరు అని అడిగితే వాళ్ళు ఎవరన్నది తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. మరి ఎవరు తెలియకపోతే నీకు నెమ్మర్లు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నీకు నెమ్మర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇడియట్? ముందుంది అసలు సినిమా చూడాలి. మరి పోలీసుల యొక్క క్రెడిబిలిటీ మీద ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే మీరు చాలామంది నేరస్తులు అరెస్ట్ అయితే చాలా రకాల నిజాలు చెప్పిస్తారు. మరి వీడు కూడా ఒక క్రైమ్ చేసిన దొంగ, క్రిమినల్. మరి ఈ దొంగ పోలీస్ డ్రెస్ వేసుకున్నటువంటి క్రిమినల్ను దయచేసి ఈరోజు మీరు వాడిని వదలద్దు. నేను ఒకటి ప్రభాకర్ రావు చెప్తున్నాను, అరే దుర్మార్గుడా, అరే ఈడియట్, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కాదు. ఈ దేశ రాజ్యాంగం పైనే, ఈ దేశ సార్వభౌమత్వం పైన నువ్వు దెబ్బ కొట్టినవరా ఈడియట్. నిన్ను వదలొద్దు. నిన్ను వాస్తవంగా మరి రేవంత్ రెడ్డి వీన్ని ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. దయచేసి వీన్ని మాత్రం వదలొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్